అహంకర్త అనేటటువంటి విషయంలో నుంచి నిరంతరాయంగా నాహంకర్త, నాహం అన్న దగ్గర ఆగిపోవచ్చు సార్. వాళ్ళు నాహంకర్త అనక్కర్లేదు. ఎందుకని అంటే పారమార్థిక విద్య మొత్తం 3 మాటలలోనే ఉంది. నేనెవరు? సోహం. నేను పరమాత్మను. నేనెవరు అంటే కోహం. సమాధానం ఏమిటి? సోహం. అది నేనై ఉన్నాను. ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను. ఆ పరమాత్మే నేనై ఉన్నాను. అది సోహమే. అందుకని సోహం బ్రహ్మ, సోహం విష్ణు, సోహం ఈశ్వర, సోహం ఆత్మ, సోహం సద్గురు. ఆ సోహమే సద్గురువు కూడా. నేను బ్రహ్మము అనేటటువంటి నిర్ణయమే నీకు సద్గురువు. నీ ఆత్మే నీకు సద్గురు. సరే, తర్వాత సమిష్టి అనుభవం వచ్చింది. అంటే పిండాండం నేను కాదు, బ్రహ్మాండం కూడా నేను కాదు అని కాలచక్రంలో గనక ప్రవేశిస్తే, ఆ కాలచక్రం యొక్క అవధులను గనక దాటగలిగితే, విశ్వాండ పరిధిని కూడా దాటి పరశివ స్థితికి గనక చేరగలిగిన వాడికి, ఈశ్వర పంచీకరణాన్ని కూడా దాటినటువంటి వాడికి, మండలత్రయాలను దాటినటువంటి వాడికి, హిరణ్మయ కోశం రహితమైనటువంటి వాడికి, షట్కోశ రహితం అంటే పంచకోశ విచారణ చేస్తే స్వాత్మ నిర్ణయం కలుగు, పంచకోశ నిరసన చేస్తే బ్రహ్మానుభవం కలుగు, షట్కోశ నిర్ణయం చేసి షట్కోశ రహితమైతే జన్మరాహిత్యం, అచల నిర్ణయం కలుగు. అదే ఆఖరి. ఇలా జాగ్రత్తగా ఈ మొత్తం పరిణామానికి మౌలిక సూత్రం నాహం.